ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఫౌండేషన్ ఆఫ్ సాధన అంటే పూర్ణయోగ సాధనకు మనము సాధనను స్ట్రాంగ్గా చేసుకోవాలంటే, అంటే స్థిరంగా నిలుపుకోవాలంటే ముఖ్యంగా ఏ అంశాలు మనం పాటించాలి, ఏ అంశాలను మనలో గట్టిగా స్థాపించుకోవాలి అన్నదాన్ని చూద్దాం. ఇది మీకు చాలా మటుకు తెలిసినవే, ఎందుకంటే ఇది లెటర్స్ అండ్ యోగాలో ఉన్న ద ఫౌండేషన్ ఆఫ్ సాధన నుంచి మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిష్కల్మషంగా గట్టి పునాదులతో నిర్మించుకోవాలంటే ముందు మనము విషయాలను చూసే పద్ధతిని మార్చుకోవాలి. మన ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. ఎలా అంటే మనకు జీవితంలో ఊహించని అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలోని అంశాలను సమస్యలతో సహా గ్రహించటం అన్నది అలవాటు చేసుకోవాలి. అంతర్నిహితంగా మన లోపల అంతరాల్లో ఒక ఆశావాద దృక్పథాన్ని, ప్రతిదాన్ని పాజిటివ్గా చూడటాన్ని, అక్కడ నెగిటివ్ ఉన్నా కూడా మనం దాంట్లో ఏదో ఒక చిన్న పాజిటివ్ మనకు కనిపిస్తుంది, దాన్ని తీసుకోవటాన్ని, అలా ఊపిరాడని అంధకారం మధ్యలో కూడా ఎంత అంధకారం ఉన్నా కూడా ఆ మధ్యలో కూడా చిన్న వెలుగును చూడగలిగేట్టుగా మనము ఈ రకంగా సాధన ముందుకు సాగించాలి. దీన్నే శ్రీ అరవిందులు సన్లిట్ పాత్ అన్నారు, ప్రకాశమయ పథం. ఈ మార్గంపై దృఢంగా మనం సంతోషంగా అడుగులేస్తూ శ్రీమాతపై పరిపూర్ణ విశ్వాసంతో, దేనికి భయపడకుండా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఒక ఆనందకర సమభావనతో ముందుకు నడవాలి. అయితే ఇలా మనం పురోగమించడానికి, ఇలా ముందుకు నడవటానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 3 అంశాలతో గట్టి పునాదిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఒకటి క్వైట్ మైండ్, పీస్, ఈక్వానిమిటీ అన్నారు శ్రీ అరవిందులు. మనో నిశ్చలత, శాంతి, సమత్వం. మనసు నిశ్చలం చేసుకోవటం, మన అస్తిత్వంలో అన్ని భాగాలలో మనసు, ప్రాణము, శరీరాల్లో శాంతిని స్థిరపరచుకోవటం, ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లో సమత్వాన్ని, ఈక్వానిమిటీ కొనసాగించడం. ఈ మనసు నిశ్చలము, ఆలోచనల ప్రవాహం తగ్గించుకుంటూ, నెగిటివ్ ఆలోచనలు లేకుండా సాధ్యమైనంత వరకు ఆలోచనలను బయట నుంచి వెళ్ళిపోయేట్టుగా, సర్ఫేస్ నుంచి వెళ్ళిపోయేట్టుగా మనసు నిశ్చలం చేసుకోవడం ఒకటి. ఇంకా మన లోపల శాంతి, బయట ఎంత అలజడి కనిపిస్తుందో మనసులో మాత్రం శాంతి, హృదయంలో శాంతి, మన ప్రాణంలో శాంతి, ఇలాంటి శాంతిని స్థిరపరచుకోవటం. సమత్వం, ఎంత అలజడిలో ఉన్నా కూడా ఒకే రకంగా మనకి ఎన్ని నెగిటివ్ పరిస్థితులు ఎదురైనా ఒకే రకంగా వాటిని తీసుకోవటం. ఈ 3 ముఖ్యమైన అంశాలు. అయితే మనసు అలజడిగా ఉన్నప్పుడు ముందుగా మనము మనో నిశ్చలత అని దాన్ని చూద్దాము. మనసు అలజడిగా ఉన్నప్పుడు మనకు నిశ్చలంగా ఉండటం అన్నది సాధ్యం కాదు. యోగ సాధన ముఖ్యంగా యోగ సాధన ముందుకు పోదు. మొట్టమొదట మనకు అవసరమయ్యేది మనసు నిశ్చలం చేసుకోవటమే. మన మొదటి లక్ష్యం కూడా మన వ్యక్తిగత చైతన్యాన్ని, అంటే మన ఇండివిజువల్ కాన్షియస్నెస్ ని భగవంతునిలో విలీనం చేయటం కాదు. ఇది మిగిలిన యోగాల్లో ఉంటుంది, అది భగవంతునిలో విలీనం చేయటము అన్నది. కానీ మన లక్ష్యం ముఖ్యంగా రూపాంతరీకరణ, ట్రాన్స్ఫర్మేషన్. మన యోగమే ట్రాన్స్ఫర్మేషన్ యోగం. సో ఇందులో మన అస్తిత్వంలోని అన్ని భాగాలు, మన మనసు, ప్రాణము, శరీరము, హృదయము అన్నీ కూడా రూపాంతరం చెందాలి. ఇది జరగాలంటే మనం ఎప్పుడు ఒక ఉన్నత ఆధ్యాత్మిక చైతన్యానికి, మదర్ కాన్షియస్నెస్ కి ఓపెన్ అయి ఉండాలి. ఎందుకంటే ఇలా ఉండటం ఇలా మన మనసు, ప్రాణము, శరీరము, హృదయాలను రూపాంతరం చెందించటం పూర్తిగా అన్నది వాటిని నెగిటివిటీస్ ని అంతా శుద్ధి చేసుకుంటూ అలా చేసుకోవడం అనేది మనకు మాత్రమే సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు ఎప్పటికైనా కూడా డివైన్ పవర్, ఆ డివైన్ గ్రేస్ అన్నది మనలోకి వచ్చినప్పుడు, మదర్ గ్రేస్, మదర్ శక్తి మనలోకి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని చేయగలుగుతాం.
కాబట్టి మదర్‌కు ఎప్పటికీ ఓపెన్ అయి ఉండటమే మన పరిధిలో మన లక్ష్యం. ఇంతకన్నా గొప్ప గొప్ప లక్ష్యాలు మనకు అవసరం లేదు. మన పరిధిలో మన లక్ష్యం ఏంటి? మదర్‌కు ఓపెన్ అయి ఉండటం. మనం మదర్‌కి ఎప్పటికీ ఓపెన్ అయి ఉంటే ఆమెనే మనలో యోగం చేస్తుంది. ఇంకా మనసులో ముఖ్యంగా శాంతి, నిశ్శబ్దము లేకపోతే మనం ఎంత సాధన చేసినా కూడా అనుభవాలుంటాయి. ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఇప్పుడు మన సమస్య ఏదైనా ఉంటే మదర్ జోక్యంతో అది తీరటము, లేకపోతే మనకు మదర్ ఫోటోని అలాగే చూస్తుంటే ఫోటో నుంచి మదర్ మనల్ని చిన్న చిరునవ్వు నవ్వినట్టుగా కనిపించటము. ఇవన్నీ కూడా కొంత కొంత హైయర్ రెల్మ్స్ ఏవైతే శ్రీ అరవింద్‌లో హైయర్ రెల్మ్స్ అని చెప్తారో హైయర్ మైండ్ కానీ, ఇంట్యూటివ్ మైండ్, ఇల్యూ మైండ్ అవి కొంచెం కొంచెంగా మనము స్పర్శించడం ఇలాంటి అనుభూతులు ఇవన్నీ ఉండొచ్చు. కానీ అవి అప్పటికప్పుడే తప్ప శాశ్వతంగా నిలిచిపోవు. ఎప్పుడు ఇవి శాశ్వతంగా నిలిచిపోతాయి అనంటే మనం ఈ 3 అంశాలను మనలో గట్టిగా స్థాపించుకున్నప్పుడు. అయితే నిశ్చల మనసు అంటే ఏమిటి అన్నది మనం ముందుగా తెలుసుకోవాలి. మరి ఇది నిశ్శబ్దంగా ఉండటమా? ఏ ఆలోచన లేకుండా ఉండటమా? మనసులో ఎటువంటి చలనము లేకుండా ఉండటమా అంటే ఇవేమీ కాదు. ఆలోచనలు ఉన్నా కూడా ఆలోచన లేని స్థితి అన్నది చాలా టైం పడుతుంది. అది సాధించడానికి. దానికి ముందే మనకు ఆలోచనలు ఉన్నా కూడా అవి ఉపరితలం మీద, సర్ఫేస్ మీద ఉంటాయి. లోపల మాత్రము అంతరంలో మన నిజతత్వము ఈ ఆలోచనల నుంచి వేరై ఉంటుంది. అంటే ఆలోచనలతో మనము అఫెక్ట్ కామనమాట. వాటితో మమైకం కాము, తాదాత్మ్యం చెందము. వాటి ప్రభావంలో పడము. ఆలోచన ప్రభావంతో మామూలుగా చర్య, ప్రతిచర్యలు తీసుకోవటాలు అంటే ఎవరి మీదైనా నెగెటివ్ ఆలోచన రాంగానే అది ఊగిపోవడాలు ఇలాంటివన్నీ ఉండవు. అంతా కూడా సర్ఫేస్ మీద నెగెటివ్ ఆలోచన ఒకవేళ వచ్చినా కూడా అది సర్ఫేస్ మీద ఉంటుంది. అలాగే అలాగే సర్ఫేస్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇలా మనము ఆలోచనలను గమనిస్తూ వాటిలో పాలు పంచుకోకుండా, వాటి వలన మనం ప్రతిచర్య తీసుకోకుండా, ఇలా ఉండటం వలన మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నది మనకు ఎరుకలోకొస్తుంది. ఈ ఎరుక మనకుంది కాబట్టి, అవసరం లేని ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినా కూడా వాటిని నిరాకరిస్తాము. ఏది సత్యమైన ఆలోచన, ఏది సత్య చైతన్యానికి మనల్ని తీసుకెళ్ళే ఆలోచన అన్నదాన్ని మాత్రమే సమ్మతిస్తాం. సాధనలో మనం వేయాల్సిన మొట్టమొదటి అడుగు మాత్రం మనసు నిశ్చలం చేసుకోవటం. ఈ రకంగా మన ఆలోచనలను గమనించుకుంటూ ఉండటం. ఇది నిశ్శబ్దం చేసుకోవటం కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. నిశ్శబ్దం అన్నది ఇది మొదట మన మనసు నిశ్చలం చేసుకున్నాక ఈ నిశ్శబ్దం అన్నది సంభవిస్తుంది. నిశ్చల మనసు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆలోచనలు మన దగ్గరకు వస్తున్నాయి, పోతున్నాయి. మనం గమనిస్తున్నాం. ఇది ఎలా ఉంటుంది అనంటే ఎలా అయితే ఒక విజిటర్ ఒక ప్రదేశంలోకి వచ్చి ఇప్పుడు మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లండన్‌కెళ్ళాము, యూఎస్‌కెళ్ళాము. అక్కడ ఉంటాము కొంతకాలం. అక్కడ అవి ఇవి చూస్తాము. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. ఆ రకంగా ఈ ఆలోచనలు కూడా నిశ్చల మనసు అంటే మనలోకి వస్తాయి. వచ్చి వాటంతట అవి కొంచెం సేపు తిరుగుతాయి. మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాయి తప్ప వాటి ప్రభావంలో మనం పడటం అన్నది ఉండదు. ఇటువంటి నిశ్చలత మనలో స్థిరపరచుకునే కొద్దీ మన మనసు ఆలోచనలను గమనిస్తుంది కానీ కేర్ చేయదు. ఏదైనా కూడా తన నిశ్చలతను అన్నదాన్ని కోల్పోదు. మనము సాధించాల్సింది ఇలాంటి నిశ్చలతను. అయితే ఇలాంటి నిశ్చలతను సాధించడానికి మదర్ శ్రీ అరవిందులో మనకు చాలా సాధనలు ఇచ్చారు. ముఖ్యంగా మదరు దమ్మ పద్ధతి ద్వారా మనం ఆలోచనలను నియంత్రించుకోవడం గురించి చెప్తారు. అది ఏదంటే మొదటిది ఆలోచనలను మనం గమనించడం. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాము. ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కొంచెం ఆగి ఎరుకతో ఏం ఆలోచిస్తున్నాము అన్నది గమనించుకోవాలి. ఇలా గమనించుకుంటూ మనము ఆలోచనలను నియంత్రించుకోవటం అన్నది మన మనసు నిశ్శబ్దం కావడం కానీ, నిశ్చలం కావడం కానీ చాలా కాలం పడుతుంది. కానీ ఇది సులభమైన పద్ధతి. ఇంకా రెండవ పద్ధతి మదర్ ఏం చెప్తారంటే ఆలోచనలను వెనక్కి తిప్పి కొట్టడం. అంటే ఇక్కడి నుంచి మన ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇలాగే వెనక్కి తిప్పి కొట్టడం. ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే మన లోపలికి ఇట్లా ఆలోచన వస్తుంది అనేది మనం గమనించాలి. ఎంత ఎరుక ఉండాలి. ఇది శ్రీ అరవిందులు చేశారు. మనకిది అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ దీంతో మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఇంకా తర్వాతి మూడవదేమంటే ఆలోచనలు వస్తున్నా గూడా పెట్టాల్సిన దాని మీద ఏకాగ్రత పెట్టడం. ఇప్పుడు ఏదైనా మనం చదువుతున్నాము, రాస్తున్నాము, ఏదన్నా పని చేస్తున్నాము. అలా చేస్తున్నా కూడా మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. పని చేస్తున్నా గూడా పూర్తిగా ఆ పని మీద ఏకాగ్రతతో ఉండదు మనసు. పక్కకు పోతుంటుంది. కానీ అయినా కూడా మనం చేస్తున్న పని మీద, మనం చదువుతున్న దాని మీద, మనం రాస్తున్న దాని మీద ఏకాగ్రత పెట్టడం. మనం పెట్టవలసిన దాని మీద ఏకాగ్రత పెట్టడము, వచ్చే ఆలోచనలను పట్టించుకోకుండా ఉండటము. ఇది మూడవ పద్ధతి. ఇంకా నాలుగవది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా నెగెటివ్ ఆలోచనల స్థానంలో
పాజిటివ్ ఆలోచనలను ఉంచటం. మనకు ఎవరి మీద కానీ ఏదైనా నెగిటివ్ ఆలోచన వస్తుంది, వెంటనే ఎరుకలోకి రావాలి. వచ్చి ఈ ఆలోచన నెగిటివ్ ఆలోచన. సో, మనం దీన్ని ఆలోచించకూడదు. దీనికి మారుగా మనం ఏంటి పాజిటివ్, మనం ఏ పనులు మంచి పనులు ఏం చేయాలనుకున్నాము, మదర్ కార్యం నిర్వర్తించాలనుకున్నాము. దాంట్లో ఏం చేయాలి మనం? ఎలాంటివి చేస్తే మదర్ కార్యము, మదర్ సంకల్పము నెరవేరుతుంది. మదర్‌కి మనం ఒక సాధనం అవుతాము. ఏ పని చేస్తే మనం మదర్‌కి ఒక సాధనం అవుతాం. ఎందుకంటే మన ఆకాంక్ష ఎప్పటికి ఇదే. మదర్‌కి ఒక ఇన్‌స్ట్రుమెంట్ కావటమే. సో, ఆ రకంగా అలాంటి పాజిటివ్ ఆలోచనలను ఈ నెగెటివ్ ఆలోచనల స్థానంలో ఉంచటం. ఇవి మదరు ఈ 4 పద్ధతులు చెప్తారు. ఈ 4 పద్ధతుల ద్వారా మనము కొంతవరకు మన ఆలోచనలను నిశ్చలం చేసుకోవచ్చు. ఇంకైతే శ్రీ అరవిందులో మనకిక్కడ ఈ వీటిలో కూడా మనకు చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. కామ్ మైండ్ అంటే ఏంటి? క్వైట్ మైండ్ అంటే ఏంటి? సైలెన్స్ మైండ్ అంటే ఏంటి అని. దీనికి శ్రీ అరవిందులు చెప్పిన దానికి మనం తెలుగులో చెప్పుకోవడం, కామ్ అన్నదాన్ని స్థిరత అన్నారు. మనకంటే మన పెద్దవాళ్ళు ట్రాన్స్‌లేట్ చేసిన వాళ్ళు. స్థిరత, కామ్ అన్నదాన్ని. క్వైట్ అంటే అచంచలత. ఎలాంటి డిస్టర్బెన్స్, అజిటేషన్స్ లేని స్థితిని క్వైట్ అన్నారు. సైలెన్స్ అంటే నిశ్చల నీరవత అన్నారు. అంటే కామ్ అన్నది ఇంకా ఎక్కువ గాఢమైన నిశ్చల స్థితి. దేనికి క్వైట్ కన్నా కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నది ఆలోచనలను గమనిస్తూ ఉండాలి అన్నది క్వైట్ మైండ్. దానికన్నా కూడా ఈ కామ్ అన్నది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే స్థితి. ఇంకా ఆ తర్వాత సైలెన్స్ అంటే మనసుకు, మన ప్రాణానికి చెందిన ఎలాంటి చలనాలు, ఎలాంటి అజిటేషన్స్ లేని స్థితి. అంటే బాహ్యంలో జరిగే ఏ చలనాలు కూడా దీనిలోకి మన మనసులో కానీ, ప్రాణంలో కానీ చొరబడవు. ఇది సైలెన్స్. అయితే ఏ పద్ధతైనా ఇప్పుడు మనం 4 పద్ధతులు, దమ పద్ధతులు చెప్పుకున్నాము. ఏ పద్ధతులైనా సరే ఈ ఆలోచనల ప్రవాహాన్ని తగ్గించుకోవడానికి ముందు మనం ప్రయత్నం చేయాలి. మనసును నిశ్చలం చేసుకోవడం అన్నది యోగ సాధనలో చాలా చాలా అవసరం. ఎందుకంటే మౌనంలోనే జ్ఞానం ఉంది. సైలెన్స్ ఇస్ విజ్డమ్ అంటారు. మనసు మౌనంగా ఉన్నప్పుడే మనం నిజమైన జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. మనసుతో చేసే సాధారణ క్రియలన్నీ ఉపరితల భావనను సృష్టిస్తాయి. మనసు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటే అది ఎప్పుడు ఉపరితలానికి సర్ఫేస్‌కే ఉంటుంది తప్ప అంతరంలోకి వెళ్ళదు. మనం మనసు నుంచి హృదయానికి వెళ్ళాలి. హృదయం నుంచి సైకిక్‌కెళ్ళాలి. సో, ఇది వెళ్ళాలంటే ఫస్ట్ మనసును అన్నదాన్ని కంట్రోల్ చేయాలి. ఈ మనసుతో పొందే జ్ఞానం ఎప్పుడు మనం ఎంత చదవనియండి, బుక్స్ చదవనియండి, ఇంకోటి వీడియోలు వింటుంటాము. ఇవన్నీ కూడా ఎన్ని చేసినా కూడా మనసు మనది ఆలోచిస్తూ ఉన్నంత వరకు మనం పొందే జ్ఞానం అన్నది నిజమైన జ్ఞానం కాదు. ఇంకా మనము సంభాషణలు కూడా, మాటలు కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే అనవసరంగా చేసే సంభాషణలతో మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ నిజమైన జ్ఞానాన్ని వినే ఆంతరిక శ్రవణ శక్తిని కోల్పోతాం. అందుకే టాక్ లెస్ గెయిన్ పవర్ అంటారు మదర్. దానికి అర్థం ఇదే. అయితే ఇది కేవలం నిజమైన జ్ఞానమే కాదు, ఈ రకంగా ఉండటం మనం తక్కువ మాట్లాడుతూ వినటం ఎక్కువ చేయాలి. మాట్లాడటం తక్కువ చేయాలి. ఆలోచనలు తగ్గించుకుంటూ ఉండాలి. ఈ రకంగా చేసినప్పుడు మనకు ఉట్టి జ్ఞానమే కాదు, ఊరికే గొప్ప శక్తి కూడా ఇస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే పైపైన బుడబుడ ఉడగడానికి బదులు లోపలికి వెళ్ళే మనసు, పైన పైన సర్ఫేస్‌ది వినే బదులు లోపలికి ఇంకా అంతరంలోకి వెళ్ళే మనసు ఉన్నత చైతన్యం నుంచి వచ్చేదాన్ని వినగలుగుతుంది. అయితే ఈ సైకిక్ బీయింగ్ ముసుగు తొలగించడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మన సాధనలో. మనమంతా ఈ సైకిక్ బీయింగ్ గురించి చాలా చర్చలు చేసుకుంటూ ఉంటాం. ఇలా అలా అని చెప్పి హృదయం వెనక ఉంటుంది అని చెప్పి. కానీ అది ఏంటి అన్నది ఎలా దాన్ని టచ్ చేయడం ఎలాగో, అది ఏంటి అన్నది మనకింకా తెలీదు. ఎందుకంటే సైకిక్ బీయింగ్ స్పర్శ అనేది అది టచ్ చేయడం అన్నది చాలా సాధనతో వచ్చేది. అసలు మనకు ఈ సైకిక్ బీయింగ్ స్పర్శ అన్నది మనకు ఎందుకు తెలియటం లేదు అంటే, మనం ఎప్పుడు మనసు, ప్రాణంలో ఉంటాం. అంటే మెంటల్ అండ్ వైటల్ యాక్టివిటీస్‌లో ఈ సంబంధాల్లో, ఆ సంబంధాలతోనే మనుషులతో ఎవరితో అయినా మాట్లాడినా మన సంబంధాలు ఎలా ఉంటాయంటే మనసుతో అండ్ ప్రాణంతో ఉంటాయి. హృదయం వరకు కూడా మన సంబంధాలు ఎళ్ళవు. ఎందుకంటే ఆ హృదయ లోతులు అన్నది కూడా మనం మర్చిపోతున్నాం. సో, ఇలా ఉన్నంత వరకు మనము సైకిక్ బీయింగ్‌ని టచ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ముందు మన మనసుని, ప్రాణాన్ని ఈ రెండిటిని నిశ్చలం చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడే దేన్నైనా సాధించగలుగుతాం. లేకపోతే మనం ఎంత సాధన చేసినా కూడా ఆంతరిక అనుభవాలు ఉంటాయి. ఆంతరిక అనుభవాలు పొందినా కూడా అంటే ధ్యానం చేస్తున్నాం. మనం ఈ రకంగా మనసు, ప్రాణాల్లో బయటి వ్యక్తులతో ఇలా ఉన్నా కూడా మనము ధ్యానం ఎక్కువ సమయం అరగంట, గంట ఇలా కూర్చొని మదర్‌కి ఓపెన్ అయ్యి ధ్యానం చేస్తున్నప్పుడు ఆంతరిక అనుభవాలు ఉంటాయి.
కానీ కూడా ఇవి ఉన్నా కూడా మనం ఈ మనసు ప్రాణం యాక్టివిటీస్‌లో ఎక్కువగా ఉన్నంత వరకు అవి మన సైకిక్ బీయింగ్‌ని కప్పిపెడతాయి. ఈ ముసుగు తొలగించాలంటే మరి మన మనసును, ప్రాణాన్ని శుద్ధి చేసుకోవాలి. అంటే అవి మనవి కాదన్నట్టుగా వీటి నుంచి వేరుపడి, ఆ చర్యలు చేస్తున్నాము మనసుతో, ఆలోచిస్తూ ఉన్నాము. వెంటనే ఎరుకలోకొచ్చి, ఇక్కడ నేను మనసుతో ఆలోచిస్తున్నాను. నేను మనసు అనే దాంట్లో ఉన్నాను. ఇది నాలో ప్రకృతి రజోగుణం ఏదో పనిచేస్తుంది మనలో. ప్రకృతి నాలో పనిచేస్తూ ఉంది. అలాగే మనలో ఏదో మనకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు, సోమరితనంగా ఉంది. ఇక్కడ తమో గుణం నాలో పనిచేస్తుంది. ఈ ఎరుక రావాలి. ఈ రకంగా వీటిని మనం సెపరేట్ చేసినప్పుడు ఆ ప్రకృతి నాలో పనిచేస్తుంది అనే అంత ఎరుక మనకు వచ్చినప్పుడు నెమ్మది నెమ్మదిగా మనకు ఈ సైకిక్ బీయింగ్ అన్న దాన్ని స్పర్శించడం కూడా జరుగుతుంది. అప్పుడు ముందుగా మనకు ఆంతరిక తత్వం గురించిన ఎరుక వస్తుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా సైకిక్ బీయింగ్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అయితే ఈ రకంగా మనలో చూసేది కానీ, మనలో కనిపెట్టేదంటే మనలో మనసు పనిచేస్తుంది, ప్రాణం పనిచేస్తుంది అని తెలుసుకోగలిగింది కూడా అది మన మనసు కాదు. మన మనోమయ పురుషుడు. ఎందుకంటే ప్రతి చోట ఒక సోల్ ఉంటుంది. మనకు మనసుకు ఒక సోల్ ఉంటుంది. ప్రాణానికి ఒక సోల్ ఉంటుంది. ఫిజికల్‌కి ఒక సోల్ ఉంటుంది. దీన్ని డబుల్ సోల్ ఇన్ మ్యాన్ అన్న దాంట్లో శ్రీ అరవిందులు ద లైఫ్ డివైన్‌లో చెప్తారు. సో, ఈ రకంగా మనకు తెలుసుకునేది మేబీ మనోమయ పురుషుడు కావచ్చు, లేదా ప్రాణమయ పురుషుడు కావచ్చు. అంతరాత్మ సైకిక్ బీయింగ్ కాకపోవచ్చు. కానీ ఇది నెమ్మది నెమ్మదిగా ఈ మన సైకిక్ బీయింగ్ పైన ఉన్న ముసుగును నెమ్మది నెమ్మదిగా తొలగిస్తూ మనకు సైకిక్ బీయింగ్‌ను ఓపెన్ చేస్తుంది. సో, సాధ్యమైనంత ఎక్కువ సమయం మనం ఇదంతా జరగాలంటే మదర్ ఫోర్స్‌కి ఓపెన్ అయ్యి ఉండాలి. ఎక్కడున్నా మనం ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మర్చిపోతాం. సర్వసాధారణంగా మర్చిపోతాం. వేరే సంబంధాల్లో ఉన్నప్పుడు అంటే ఇట్లా ఫంక్షన్స్‌లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు మర్చిపోతాం. కానీ వెంటనే ఎరుకలోకి రావాలి. మదర్ ఫోర్స్‌కి ఒక్క జపం ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఆనందమయి, చైతన్యం, సత్యమయి, పరమే అంతే. మనం మళ్ళీ మదర్ కాన్షియస్‌నెస్‌లోకి రావాలి. ఈ రకంగా చేసుకున్నప్పుడే మన మనసు కానీ, మన ప్రాణం కానీ మనం శుద్ధి చేయగలుగుతాం. ఇంకా హృదయం గురించి తీసుకుంటే, హృదయాన్ని ఎండబెట్టటము అన్నది మన పూర్ణయోగంలో భాగం కాదు. మనలో భావోద్వేగాలు ఉండాలి. మరీ భావోద్వేగాలు లేకుండా ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అనేది అది సన్యాసం అవుతుందేమో కానీ పూర్ణయోగం కాదు. కానీ ఈ భావోద్వేగాలను మదర్ వైపుగా మళ్లించాలి. సాధారణ భావాలకు దూరంగా ఉంటూ మామూలు హృదయంలో ఉండేటివి కూడా మామూలు భావాలకన్నిటికీ దూరంగా ఉంటూ మదర్ శక్తి ప్రవాహం కోసం ఎదురు చూసే సమయాలు మనకు ఉండొచ్చు. కానీ ఆ స్థితులు పొడిగా ఉండవు. శాంతితో ఉంటాయి. భావోద్వేగాన్ని చంపుకోవటం కాదు మనం చేయాల్సింది. భావోద్వేగాన్ని చంపుకోకూడదు. వాటిని మదర్ వైపు మళ్లించాలి. ఇంకా ఇది మొట్టమొదటిది మనసుని నిశ్చలం చేసుకోవటం అన్నది. ఇంకా సాధనలో నెక్స్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది రెండవ అంశం మనలో శాంతిని నెలకొల్పుకోవటం. మన లోపల దైవ ఉనికి అన్నది ఉంది. ఆ దైవ ఉనికి ఎందుకంటే మనమంతా కూడా మన అంతరాత్మలంతా ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకే ఒక ఆత్మ నుంచి పరమాత్మ నుంచి వచ్చాయి. కాబట్టి ఆ లోపల ఆ అంతరాత్మ ఉంది. అంతరాత్మకు దివ్యత్వం ఉంది. కానీ ఇది ఉంది అనడానికి మన గుర్తు ఏమంటే మనలో ఉన్న శాంతి. మనం లోపల అలజడిగా ఉన్నంత వరకు మనలో దివ్యత్వము కప్పబడి ముసుగుతోనే ఉంది అని అర్థం. శాంతి అంటే ఈ స్థిరంగా ఉండటం కూడా. ఈ శాంతి, సహనము 2 కలిసే ఉంటాయి అంటారు శ్రీరవిలు. అంటే సహనం మనలో ఎంత ఎక్కువైతే, అన్నింటినీ భరించే శక్తి మనలో ఎంత ఎక్కువైతే, మనలో శాంతి అంతగా కుదురుకుంటుంది. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం అటు పరిగెత్తుతాం, ఇటు పరిగెత్తుతాం, అదే ఆలోచిస్తాం, ఇది ఆలోచిస్తాం. అలా 100 సంభావ్యతలను ఆలోచించడం కన్నా నిశ్శబ్దంగా, శాంతిగా ఉండటం మదర్ ఫోర్స్‌కి తెరుచుకొని ఉండటము. ఇది తొందరగా పరిష్కారాన్ని చూపిస్తుంది. అంటే ఈ శాంతి అన్నది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శాంతి కూడా మౌనం నుంచే వెలువడుతుంది. ఈ శాంతి లోతులకు ఇంకా లోతుకు, ఇంకా లోతుకు పోయే కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువగా మౌనం అవుతుంది. అంటే మనలో శాంతి కుదురుకునే కొద్దీ అది స్థిరమవుతూ ఉన్న కొద్దీ ఎక్కువ మాట్లాడబుద్ధి కాదు. అది మనసు కూడా ఎక్కువ ఆలోచించబుద్ధి కాదు. ఎప్పుడు ఎలా మదర్ ఫోర్స్‌కి తెరుచుకొని ఉందామా? మదర్ పనులు చేద్దామా? ఇలాంటివే ఉంటుంది తప్ప. బయట నుంచి ఏదైనా వచ్చినా కూడా బయట అప్పటికి కూడా మనుషులను కలుస్తూ ఉంటాము. మన అనుబంధాలుంటాయి. వాళ్ళేవో డిస్కషన్స్ అవి పెడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ వచ్చినా కూడా ఇవన్నీ ఈ లోపలున్న శాంతిని ఒక్కసారి శాంతి స్థాపితమైందంటే దాన్ని అలా టచ్ చేసి అట్లాగా జారిపోతాయి. శాంతిని మనలో స్థిరం చేసుకునే కొద్దీ ఇంకా మనలో నిమ్న ప్రాణిక చర్యలు, లోయర్ వైటల్ ప్రతిచర్యలు అంటే మనల్ని ఎవరో ఏమో అన్నారు, కోపగించుకున్నారు.
మనకు వెంటనే కోపం వచ్చేస్తుంది. ఏంటి మన అహంకారం. అది ఏంటి అది లోయర్ వైటల్ ప్రతిచర్య రియాక్షన్ అనమాట. ఈ లోయర్ వైటల్ ప్రతిచర్యలు కూడా తగ్గిపోతాయి శాంతి మనలో స్థిరపడే కొద్దీ. ఇంకా ఈ వైటల్ ప్రభావంలో పడి తలెత్తే కోరికలు కానీ, భావావేశాలు, డిప్రెషను, అతిశయము ఇలాంటివన్నీ కూడా ఏ వచ్చినా కూడా మనలో శాంతి స్థిరపడిందంటే ఆ శాంతిని ఏది కూడా కదిలించలేదు. వచ్చినా కూడా ఏ వచ్చినా కూడా ఉపరితలం నుంచే జారిపోతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు కదా, అపూర్వమాణ మచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామా కామి. అంటే నదీ ప్రవాహాలు వచ్చి ప్రవేశిస్తున్నా కూడా సముద్రం ఎలా ఉంటుందండి? ఎన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. ఎన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తున్నా కూడా సముద్రం ఎలా కలత చెందకుండా అచలంగా నిశ్చలంగా ఉంటుందో అలాగే స్థితప్రజ్ఞుడు శాంతిని నెలకొల్పుకున్నవాడు కామ విషయాలు తనలో ప్రవేశిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా నిశ్చలంగా శాంతిగా ఉంటాడు. మన చైతన్య ప్రగాఢ అంతరంలో ఒక ప్రశాంత స్థితి ఉంది. మన అంతరంలోనే ఈ ప్రశాంత స్థితి అన్నది ఉంది. మన నిజతత్వం శాంతి ఆనందమే. కానీ దాన్ని కనిపెట్టాలి, మనం దాంతో సంయోగం చెందాలి. అప్పుడు మాత్రమే అది ప్రతిక్రియకు అతీతంగా పరివర్తన చెందుతుంది. అంటే వేరే వాళ్ళు చేసిన ప్రతిచర్య చేయడం కానీ, ప్రతిక్రియ తీసుకోవడం కానీ దానికి అతీతంగా పరివర్తన చెందిస్తుంది. భగవంతునితో సాయుధ్యానికి మనల్ని సిద్ధం చేస్తుంది. మొదట శాంతి అన్నది అంతరంలోనే ఉంటుంది. అది ఇప్పుడు మనకు అంతరంలో శాంతి ఉన్నా కూడా బయట అలజడి కనపడొచ్చు. బయట చేసే పనుల్లో ఈ తొందర కానీ ఇవి, ఎందుకంటే మన అంతరంలోనే ఉంది తప్ప అది బాహ్యంలోకి ఇంకా రాలేదు. బాహ్యంలో అంతరంలో ఎస్టాబ్లిష్ అయింది. అయినంత మాత్రాన బాహ్యంలోకి వెంటనే రావాలని లేదు. అంటే బయట ఇప్పుడు చాలా మంది కొంచెం అలజడిగా అట్లా పనులు హడావిడిగా చేస్తూ అట్లా ఉన్న వాళ్ళని మనం లోపల కూడా అలా ఉంటారని అనుకోవడానికి లేదు. లోపల శాంతి ఉండొచ్చు. కానీ దాన్ని మనము బాహ్యంలో కూడా ప్రవహింప చేయాలి. బాహ్యంలో కూడా మన చుట్టుపట్ల ఆ శాంతి నెలకొంటున్నాం. ఎప్పుడైతే మనం బాహ్యంలో కూడా దాన్ని ప్రవహింపజేసినామో మనం ఎక్కడుంటే అక్కడ శాంతి ఉంటుంది. ఇక బాహ్యంలో కనిపించే స్థితుల కన్నా ఒక ఆధ్యాత్మిక వాతావరణం, మనం ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించుకోవడం అన్నది ముఖ్యం. అయితే ఇలా బాహ్యంలో వాతావరణాన్ని సృష్టించుకుంటాం. మనం చాలా మటుకు యోగంలో ఉన్నాం కాబట్టి ఒంటరిగా ఉండాలనుకుంటాం, ఎక్కువ ఎవరితో కలవకూడదు అనుకుంటాం, మనకంటూ ఒక రూమ్ ని పెట్టుకుంటాము, ధ్యానం చేస్తాము, శాంతిగా ఉండాలనుకుంటాం. కానీ ఇవన్నీ నెలకొల్పుకున్నా కూడా నిజమైన ప్రశాంతత అన్నది మన లోపలే ఉంది. బయట ఉన్న పరిస్థితుల్లో కాదు. అంటే మనం వెళ్ళి అక్కడ రోడ్డు మధ్యలో కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉండగలగాలి. ఎంత ట్రాఫిక్ లో పోతున్నా కూడా. కానీ వాటిలో మనం పడి ఓ అని డిస్టర్బ్ అయిపోకుండా అక్కడ కూడా శాంతిగా ఉండగలగాలి. ఇప్పుడు లోపల మాత్రం ఆ శాంతి అన్నది ఇచ్చేసుకోవాలి, నిలుపుకోవాలి. మనలో నిజతత్వం ఏదో దాన్ని తెలుసుకొని దానిని అనుభూతి చెందడం, దానిలో జీవించడం నేర్చుకోవాలి. బాధ కలిగినప్పుడు దానికి మందు శాంతి మాత్రమే. అయితే బాధ నుండి తప్పించుకోవటానికి మనము బరువైన పని ఏదన్నా కల్పించుకొని ఉపశమనం పొందొచ్చు. కానీ అది తాత్కాలికం. కొంతకాలం మాత్రమే ఉపశమనాన్ని ఇస్తుంది. మనలోనే వివిధ భాగాలు బ్యాలెన్స్డ్ గా ఉండటానికి పని కొంతవరకు అవసరమే, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. అప్పటికప్పుడు పని మనకి ఇవ్వచ్చు, కానీ ఎలా మన శాంతి ఎలా ఉండాలి అంటే ఎక్కడున్నా కూడా శాంతిగా ఉండటం అనేది ఉండాలి. శ్రీ అరవిందులు మనకు దీనికి శాంతి గురించి ఒక సాధన చెప్తారు. శిరసు పైన శాంతి అని. తల మీద, తల చుట్టూ మనం శాంతిని అనుభూతి చెందాలి. దీనికి మదర్ కూడా ఒక సాధన చెప్తారు. మనకు మనసు అలజడిగా ఉండి శాంతిగా లేదు అనిపించినప్పుడు శాంతి మంత్రము జపించమంటారు. శాంతి 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 అనుకుంటుంటే పైనుంచి శాంతి మనలోకి దిగి వస్తుంది అని చెప్తారు. సో అలా దిగి వచ్చిన శాంతి మన మనసు, ప్రాణము, శరీరాలను నెమ్మదిగా ఆక్రమించి మనము దానిలో నివసించేట్టుగా చేస్తే, ఇదంతా మనము భావన చేసుకోవాలి. ఫస్ట్ ఏదైనా కూడా భావనతో మొదలవుతుంది. ఆ భావన నెమ్మది నెమ్మదిగా గాఢమవుతూ పోయే కొద్దీ అది వాస్తవం అవుతుంది. మనలో భగవంతుని పట్ల ఆకాంక్ష పెరుగుతున్న కొద్దీ, మదర్కు ఓపెన్ అవుతున్న కొద్దీ దానికి సమాధానంగా శాంతి పైనుంచి దిగి వస్తుంది. పైనుంచి దిగి వచ్చిన శాంతి ముందు హృదయము, ఆ తర్వాత నాభి వరకు దిగి రావాలి. అది సంపూర్ణ స్థైర్యాన్ని కాకపోయినా ఒక విధమైన అంతరస్థైర్యాన్ని, శాంతి ఎప్పుడైతే మనలో నెలకొంటుందో అప్పుడు అది ఆంతరిక స్థైర్యం, ఆంతరిక బలం అన్నది మనకు తెలియకుండానే వస్తుంది. శాంతి నెలకొనాలంటే మనలో ఉండాల్సింది ఆకాంక్ష, బలమైన సంకల్పము, భగవంతుని దిశగా తిరుగని దాన్ని అంతా కూడా నిరాకరించడం. ఆకాంక్ష ఉండాలి మనలో,
బలమైన సంకల్పం మనలోకి శాంతి దిగి రావాలి. మదర్ ఫోర్స్ మనం తెరుచుకున్నప్పుడు మదర్ గ్రేస్ ఆ శాంతి అన్నది మనలోకి రావాలి అన్న బలమైన సంకల్పం ఉండాలి, ఆకాంక్ష ఉండాలి. భగవంతుని వైపు తిరుగని దానినంతా అంటే ఏదైతే మన ఆకాంక్షకు, మన ప్రార్థనకు, మన సమర్పణకు అడ్డుగా ఉంటుందో దాన్నంతా కూడా రిజెక్ట్ చేయడం, నిరాకరించడం ఉండాలి. మన చైతన్యం ఎంత విశాలం చేసుకుంటే అంతగా పైనుంచి దిగి వచ్చే మదర్ శక్తిని స్వీకరించగలుగుతాం. ఈ పరమశక్తి దిగి వచ్చి మన మనసు, ప్రాణము, శరీరాలలో శాంతితో పాటుగా కాంతిని, బలాన్ని తీసుకొస్తుంది. అయితే శాంతిగా ఉండటం అంటే ఇంకొక విషయము, మన హృదయం దుఃఖంతో బాధించబడకూడదు. అసలు దుఃఖం వచ్చే సంఘటనలు, మనకు దుఃఖం కలిగించే సంఘటనలు జరిగినా కూడా ఆ శాంతి మాత్రం లోపల అలాగే ఉండాలి. సంతోషంతో ఉత్తేజితం కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంతోషం వచ్చినా కూడా మనకు అని ఎక్సైట్ అయిపోవడం, ఉత్తేజితం కావడం ఉండకూడదు. అప్పుడు అలా పొందే ఆనందం దుఃఖంతో గాని, సంతోషంతో గాని ప్రభావితం కాని ఆనందము పరిపూర్ణంగా, ప్రగాఢంగా ఉంటుంది. అయితే సాధారణంగా మనసు అలజడిగా ఉంటే మనం గుళ్ళకెళ్ళటమో, ఫ్రెండ్స్‌ని కలవటమో, ఇందాక చెప్పుకున్నట్టు ఏదో పని కల్పించుకోవటమో చేస్తాం. అలా పొందే శాంతి అప్పటికప్పుడు ఇచ్చే ఉపశమనం తప్ప అది పర్మనెంట్‌గా మనకు పరిష్కారం ఉండదు. అయితే మనలో ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నాం, మనం శాంతిని కుదిరించుకున్నాము, అంతరంలో శాంతి అన్నది నిలబడింది, స్థాపితం అయ్యింది అనుకున్నాము, బయటకు కనిపించకపోయినా కూడా. అయితే ఈ శాంతి కొంతవరకు కుదురుకున్నా అది మనం మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు ఏ సమస్య ఉండదు. అంతవరకు బానే ఉంటుంది. కానీ ఎలా అవుతుందంటే ఇతరులతో సంబంధం ఉన్నప్పుడు, ఇతరులతో మనము మాటలు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు దీన్ని నిలుపుకోవడం కష్టం. ఎందుకంటే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళ చైతన్యంలో, వాళ్ళ ప్రభావంలో పడిపోతాము. క్రింది చైతన్యంలోకి, మన చైతన్యం నుంచి క్రిందకి దిగిపోయే ఇది అవకాశం ఉంది. అంటే ఇది కూడా ఎంతవరకు ఉంటుంది అంటారంటే శ్రీ అరవిందులు, ఈ సమస్య కూడా మనమంతా ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం. ఎందుకంటే సాధన చేసి కొంతవరకు ఏదో అంతరంలో మనకు శాంతి ఉంది. కానీ బయటకెళ్ళి నలుగురితో కలిసినప్పుడు అది కిందకి జారిపోవడం, మనం చైతన్యంలో కిందకి పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ శ్రీ అరవిందులు అంటారు ఇది కూడా కొంతకాలమే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే శాంతి మనలో స్థిరపడే వరకు మాత్రమే ఉంటుంది. ఇంకా ఒక్కసారి మన ఆంతరిక చైతన్యంలో ఈ నిశ్చలత సిద్ధింప చేసుకున్న అది ఇంకా డిస్టర్బెన్సెస్ చేత కప్పివేయబడి ఉండొచ్చు. ఆ తర్వాత ఏమంటే నెక్స్ట్ అడుగు మనం శాంతి అంతరం నుంచి బాహ్యంలోకి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అది బాహ్యంలో కూడా నెమ్మది నెమ్మదిగా దాన్ని స్ప్రెడ్ చేయగలగాలి. దానికి కూడా మన ఎరుక కావాలి. లోపల శాంతిగా ఉన్నాము, బయట ఏదో అలజడిగా హడావిడిగా పనులు చేసుకుంటున్నాం, వెంటనే ఎరుకలోకి వచ్చి అరే లోపల ఉన్న దాన్ని నేను శాంతిని అనుభూతి చెందటం లేదు, బయటకు తీసుకొని రావటం లేదు. సో బయటకు తీసుకొని రావాలి. ఇది కూడా ఒక సాధన. దాన్ని బయటకు తీసుకొని రావాలి. ఈ రకంగా నెమ్మది నెమ్మదిగా బయట మన బాహ్యంలో చేసే పనులలో కూడా మన శాంతిని విస్తరింప చేయాలి. ఇంకా తర్వాతది మూడవ అంశం సమత్వం. ఇది శాంతి. అంటే మనం చేసే సాధన ఎప్పటికైనా కూడా మనకు శాంతిని ఇవ్వాలి, ఫైనల్ గా ఆనందాన్ని ఇవ్వాలి. అదేదో కష్టం అన్నట్టుగా మన సాధన ఉండకూడదు. ఎలా ఉండాలి ఆ శాంతి కూడా? స్వతః సిద్ధంగా జలధార నుంచి ఉబికి వచ్చే నీటి వెల్లువలాగా ఉండాలి అంటారు. ఇంకా థర్డ్ వచ్చేసి మనం చెప్పుకొని పోయే సమత్వం. సమత్వం అన్నది చాలా అంటే చాలా చోట్ల చాలా గొప్ప విషయం. చాలా చోట్ల మనము ఎదు చేయలేనిది సమత్వము. ఆ ఎలా అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనమే ఉన్నప్పుడు ఆ సమత్వంగా ఏదో ఇంట్లో ఉన్నప్పుడు మన పనులు చేసుకుంటున్నప్పుడు మనకు సంబంధించిన వ్యక్తులతో ఉన్నప్పుడు, కుటుంబ సంబంధ వ్యక్తులతో ఉన్నప్పుడు సమత్వంతోనే ఉండగలుగుతాం. ఆ బయటికి వెళ్ళినప్పుడు, ఆ బయట మనుషులతో మాట్లాడినప్పుడు, వాళ్ళ దీంట్లో పడ్డప్పుడు అప్పుడు ఈ సమత్వాన్ని కోల్పోవటం జరుగుతుంది. కాకపోతే ఈ సమత్వం అన్నది లేకపోతే మన యోగం అనేది నిలబడదు. సమత్వం యోగం వచ్చేది మన చుట్టూ పరిస్థితులలో ఎలాంటి అలజడులు, ఆందోళనలు ఉన్నా, మన పక్కన వాళ్ళ ప్రవర్తన మనకు ఎంత నచ్చకపోయినా, అసమ్మతంగా ఉన్నా, ఒక పరిపూర్ణ నిశ్శబ్దంతో ఎలాంటి ప్రతిచర్య లేకుండా వాళ్ళను రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనలో సమత్వాన్ని పరీక్షించడానికి వస్తాయి. ఎవరో వచ్చి మనల్ని ఏదో అన్నారు, అప్పుడు వెంటనే మన ఎరుక, ప్రతిదానికి మనకు ఎరుక అవసరం. మన సమత్వాన్ని టెస్ట్ చేయడానికే ఆ వ్యక్తిని మదరే పంపించారేమో.
ఆ వ్యక్తి వచ్చేసి మనల్ని టెస్ట్ చేయటానికని ఆ వ్యక్తి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది అలా నిలుపుకోవాలి. కానీ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఈ రకంగా సమత్వంతో ఉండటము మనల్ని ఇంకా గట్టి చేస్తుంది. మరి మనలో ఇలాంటి సమత్వాన్ని స్థిరం చేసుకోవాలంటే 3 అంశాలు అవసరం అవుతాయంటున్నారు శ్రీ అరవిందులు. ఒకటి, ఒక ఆంతరిక సమర్పణతో మన అంతరాత్మతో సహా మనల్ని మనం పూర్తిగా భగవంతునికి ఇచ్చుకోవటం. మళ్ళీ ఇక్కడ కూడా సమర్పణ. ఒక ఆంతరిక సమర్పణతో, పూర్తి సమర్పణతో మనల్ని మనం పూర్తిగా మదర్‌కు ఇచ్చుకోవటం. ఇలా మదర్‌కి మనం సమర్పించుకోవటం వల్ల మనల్ని మనం కోల్పోవటం ఉండదు గానీ, మదర్ శక్తి మనలోకి, ఆ శక్తి, అనుగ్రహం అన్నది మనలోకి ప్రవహిస్తుంది. ఇంకా రెండవదేమంటే మొదటిది సమర్పణ. రెండవది ఆధ్యాత్మిక నిశ్శబ్దం. శాంతి పైనుంచి మనలోకి దిగి రావాలి. దీనికి మనము సాధ్యమైనంత ఎక్కువ సమయం, ఆధ్యాత్మిక నిశ్శబ్దం అంటే సాధ్యమైనంత ఎక్కువ సమయం మదర్‌కి ఓపెన్ అయి ఉండటం. ఇంకా మూడవది, మన సమత్వాన్ని ఆటంకపరిచే, విరుద్ధంగా ఉండే అన్ని రాజసిక భావాలను, సంవేదనలను ఎప్పటికప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తామసికం అంటే ఒక సోమరితనము, నిద్ర, అతిగా తినడము, బద్ధకము. అలాగే రాజసిక భావాలంటే మన కోపము, ఉద్రేకము, ప్రతిచర్య తీసుకోవాలనుకోవటం ఇలా. సో ఈ 3 అంశాలను మనం తప్పకుండా పాటిస్తే, ఈ 3 అంశాల సహాయంతో మనలో సమత్వాన్ని నెలకొల్పుకోవచ్చు. అలా అని సమత్వం అంటే భావావేశ ప్రకృతిని చంపడం కాదు. అంటే ఇండిఫరెంట్‌గా, ఉదాసీనంగా అన్నిటి పట్ల ఉండటం కాదు. దాన్ని రూపాంతరీకరించటం. అలాగే ప్రేమ అనే దాన్ని నాశనం అసలు ప్రేమ లేకుండా ఉండటం అన్నది కాదు. ప్రేమను పరిపూర్ణం చేయటం. దాని శక్తి మేరకు దాన్ని ఇంకా విశాలం చేయటం. ఇప్పుడు మన కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దది చేద్దాం మన ప్రేమ. ఇంకొంచెం మన దేశానికి, ప్రపంచానికి, సమాజానికి, మొత్తం అంతటికి, విశ్వానికి మన ప్రేమను విశాలం చేద్దాం. ఈ రకంగా దాన్ని విశాలం చేయటం. అలాగే సమత అంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏది చూడని గుడ్డితనం కాదు. దృష్టిని మసకబార్చుకుని రంగులను, నీడలను తుడిచేయమని చెప్పదు. అంటే తారతమ్యతలు తెలుస్తాయి. మనం ఏది చేసినా కూడా అయితే భేదాలన్నవి తెలుస్తాయి. ఊరికే గుడ్డిగా మనము ఊరికే ఏమీ యాక్షన్ తీసుకోకుండా, ఏమీ రియాక్షన్ అన్నది లేకుండా సమత్వంతో ఉన్నాము మేము అని అనుకోవడం కాదు. అది గుడ్డిగా ఉండటం కాదు. ఒక ఆధ్యాత్మిక అవగాహనతో, జ్ఞానంతో అది పరిపూర్ణమైనది, అనుసరించదగిన సుఖస్థితి అని చేయాలి. పరిపూర్ణమైనది అని చేయాలి. అంతే తప్ప మన మానవ ప్రమాణాలను బట్టి కాదు. ఇప్పుడు దీనికి చాలా కష్టం ఇది. అంటే మనం మానవ ప్రమాణాలు ఏంటి మరి భగవంతుని ప్రమాణాలు, శ్రీ అరవిందులు చెప్పే ప్రమాణాలు ఏంటి అని తెలుసుకోవడం కూడా ఇక్కడ మనకు ముందు ముందు వస్తుంది. అంటే సమత్వం యోగం ఉచ్యతే. యథార్థ యోగి చేతన ఎప్పటికీ సమత్వ స్థితిలో ఉంటుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు. ఇలాంటి స్థితిలో ఉండే యోగి అంతటా ఏకతను చూస్తాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం చెప్పుకున్నట్టుగా మానవ ప్రమాణాలు కాకుండా ఎలాంటి సమత అది ఉండాలి అంటే ఈశోపనిషత్తులో చెప్పిన ఏకత. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవ భూద్విజానత తత్రకో మోహ కః శోక ఏకత్వం అనుపశ్యత. అంటే ఎవరిలో సమస్త అస్తిత్వాలుగా ఆత్మ తయారైందో, మన ఆత్మ అందరి అస్తిత్వాలుగా ఎక్కడ తయారయ్యిందో అతను పరిపూర్ణ జ్ఞాని. అతను ఎలా భ్రమిస్తాడు, అతను ఎలా భ్రమలో పడతాడు, ఎలాగైతే అందరితో ఏకతను పొందుతాడో, ఆ వ్యక్తి ఆత్మ అందరి అస్తిత్వాలతో ఏకత పొందుతుందో అప్పుడు భ్రమించడం అన్నది ఉండదు. ప్రతి చోట ఏకతను దర్శించే వానికి దుఃఖం ఎక్కడ ఉంటుంది. ఇది మనకు శ్రీ అరవిందులు అలీపూర్ జైల్లో జరిగిన శ్రీకృష్ణ సాక్షాత్కారంతో శ్రీ అరవిందులకు సిద్ధించిన వాసుదేవ సర్వమితి అనుభవం. ఈ అనుభవంతో మనకు తెలిసిన శ్రీ అరవిందులకు అంతటా వాసుదేవుడే, ఏకత్వం అనుపశ్యత అనుభవం. అంతటా వాసుదేవుడే కనిపించాడు. జైలర్లో, ఆ జైలు గోడల్లో, ఆ న్యాయవాదులు, పక్కన ఖైదీలలో, చివరకు ఆయన వాక్ చేస్తుంటే ఆ చెట్లలో కూడా వాసుదేవుడే కనిపించాడు. శ్రీ అరవిందులో గడిపిన ఇట్లా జైల్లో గడిపిన జీవిత విధానం కానీ, అంతకు ముందు ఆ తర్వాత ఆశ్రమంలో కానీ చూస్తే ఇలా సమత్వంతో ఆయన ఎదుర్కొన్న సంఘటనలు మనకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. అక్కడ బ్రిటిష్ వాళ్ళకి జైల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఈ ఖైదీలకు ఇచ్చే ఆహారం ఎంత ఘోరంగా ఉండేదంటే అన్నంలో రాళ్ళు, పురుగులు, వెంట్రుకలు, చెత్త చెదారము అన్నీ ఉండేటివి. ఒకే గదిలో అన్ని కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చేది. అయినా కూడా వీటన్నింటినీ కూడా శ్రీ అరవిందులు ఎక్కడ చెక్కు చెదరకుండా ఒకే సమత్వంతో వీటన్నింటినీ కూడా తీసుకునేవాడు.
అయితే మనము అయితే సాధనలో మనం చేస్తున్న కృషిలో ఏ అంశంలో అయినా విఫలమైతే మనమైతే నిరుత్సాహపడకూడదు. సమత్వంతో దాన్ని తీసుకోవాలి కానీ, అరే మనకు సమత్వం కొన్ని సార్లు మనకు ఇప్పుడు చెప్పుకున్న శాంతి గాని, మనసు నిశ్చలం కానీ, సమత్వం కానీ అంత తొందరగా వచ్చేవి కాదు. కాబట్టి మేము ఇంతకాలం సాధన చేస్తున్నాము. ఇది మాకు రావటం లేదు. ఈ సమత్వం అన్నది ఎంత చేసి కొంతకాలం మెయింటైన్ చేయగలుగుతాము. ఆ తర్వాత ఎక్కడో బయటపడిపోతుంది. ఎందుకంటే ఇది ఇంత సులభంగా వచ్చేది కాదు. కానీ మనం నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడకుండా మన ప్రయత్నాన్ని, కృషిని కంటిన్యూ చేయాలి. మన విఫలానికి కారణం ఏదో కనుక్కొని విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఇంకా ముందుకు సాగాలి. ఇతరులను ద్వేషించడము, తిట్టడము, విమర్శించడం అవి మనం చెయ్యం. కానీ ఇది సరైన దృక్పథం కాదు. అందరినీ మన శత్రువులతో సహా మన సొంత అభిప్రాయాలతో కాకుండా మన అభిప్రాయం ఏదో ఉంటుంది, ఎప్పటి నుంచో ఫామ్ అయినది, మనకి ఒక మెంటల్ ఒపీనియన్ ఉంటుంది. దాని ప్రకారం కాకుండా దాని నుంచి బయటపడి నిష్పక్షపాతంగా, నిష్పాక్షికంగా చూడగలగాలి. ఇది ఎలా జరిగినా కూడా మనం డిస్టర్బ్ కాకుండా అంతనూ సమానంగా చూసే సమత్వాన్ని, ఈక్వానిటీని స్థిరపరచుకోవాలి అని చెప్పుకుంటున్నాం. కానీ మరి మన పూర్ణ యోగము మన నుంచి ఆశిస్తున్నది ఇదేనా అన్నది ఇక్కడ ప్రశ్న. అంటే ప్రతిదానికి తటస్థంగా, ఉదాసీనంగా ఉండటం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అది సమత్వం అవుతుంది. కానీ అది మనకు కావలసిన సమత్వం కాదు. మన సమత్వం అది కాదు. ఎందుకంటే కురుక్షేత్ర రణంలో యుద్ధం చేయడానికి సిద్ధమై వచ్చిన అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ, కృష్ణ నాకు ఈ రాజ్యం వద్దు, ఈ భోగాలు వద్దు, నేను యుద్ధం చేయను అంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటూ అర్జునుడితో నువ్వు యుద్ధం చెయ్యి, శత్రువులను నాశనం చెయ్యి, విజయం సాధించు అంటాడు. ఒకవేళ అక్కడ శ్రీ అరవిందులు అంటారు, ఒక తరగతికి చెందిన పరిమితం కాని సాధారణ చర్య కోరుకున్నా, పరిమితం కాని సాధారణ చర్య అంటే మన చుట్టూ ఏదో సంఘర్షణ, గొడవ జరుగుతూ ఉంది. సాధారణంగా మనలాంటి వాళ్ళం ఏం చేస్తాము, తప్పించుకొని ఉండాలనుకుంటాము. దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అనుకుంటాం, వాటికి దూరంగా ఉండాలి అనుకుంటాం. ఇంకొకటి ఏమంటే మన వ్యక్తిగత సాధన మాత్రమే మనకు ముఖ్యమని భావిస్తాం. అలా మన వ్యక్తిగత సాధనకు తప్ప అసత్యానికి విరుద్ధంగా ఉన్న సత్యానికి విధేయత చూపించడం అన్నది లేకపోయినా, అరే వీళ్ళ దీంట్లో మనము ఇన్వాల్వ్ అయితే మనకు మన వ్యక్తిగత సాధన దెబ్బతింటుంది కదా అని చెప్పి అక్కడ అసత్యం జరుగుతున్నప్పుడు మనము సత్యానికి విధేయత చూపించకుండా అసత్యానికి తల ఒగ్గిన ఇలా చేసినా కూడా ఉదాసీనంగా ఉండటము, మనము అలా ఇండిఫరెంట్ గా ఉండటం అన్నది మన సమత్వం కాదు. ఎందుకంటే ధర్మ సంస్థాపన అన్న కార్యము జరగాలి, సత్యము స్థాపితం కావాలి. కనిపించని అనేక ప్రతికూల శక్తులు కనిపిస్తున్న మనుషులను, వారి చర్యలను సాధనాలుగా చేసుకొని కొనసాగిస్తున్న విధ్వంసం అంతం కావాలి. ఇదే జరిగింది మనకి రామరావణ యుద్ధంలో కానీ, త్రేతాయుగంలోని రామరావణ యుద్ధంలో, ద్వాపర యుగంలోని కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఈ ఆసురిక్ ఫోర్సెస్ అన్ని కూడా మనుషుల్ని సాధనాలుగా చేసినప్పుడు మనకు మనుషులు క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాటి వెనక ఉన్నదేంటి, ఆసురిక్ ఫోర్సెస్. అలాగే విధ్వంసం కూడా అలాగే జరిగింది. అవి చేసిన విధ్వంసమే అక్కడ జరిగింది. సో ఇది అంతం కావాలి. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఇక్కడ ధర్మాన్ని స్థాపించడం, ఈ అసుర శక్తులను నశింపచేయటం, ధర్మాన్ని స్థాపించడం అన్నది శ్రీకృష్ణ పరమాత్మ చేసింది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ధర్మం అన్నది నశిస్తుందో అప్పుడు నేను వస్తూనే ఉంటాను యుగ యుగంలో అని చెప్పాడు, నేను అవతారం ఎత్తుతాను అని. అయితే ఇక్కడ ధర్మాన్ని స్థాపించడము అన్నది ఏంటి అంటే పరిణామగతిని సత్యపరంగా ముందుకు తీసుకొని పోవటం, పరిణామాన్ని ముందుకు తీసుకొని పోవటమే ధర్మాన్ని స్థాపించడం. ఎందుకంటే భగవంతుని సంకల్పమే పరిణామాన్ని ముందుకు తీసుకొని పోవడం. పరిణామాన్ని ముందుకు తీసుకొని మీద ఎక్కడి వరకు పోవాలి, ఇప్పుడు మనము పరిణామము అని చెప్పుకుంటున్నాము, ఎక్కడి నుంచి పదార్థం నుంచి ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాము, మనిషి మధ్యంతర స్థితి అని చెప్పుకుంటున్నాం. కానీ దైవ సంకల్పం ఇంతేనా, మనం ఇక్కడ ఉండడం ఈ రకంగా ఉండటమేనా దైవ సంకల్పం కాదు. ఆయన మనలో అభివ్యక్తం కావటం ఆయన సంకల్పం. అది అక్కడికి వెళ్ళే వరకు కూడా ఈ పరిణామగతి జరగాల్సిందే. ఇది సత్యపరంగా జరగటమే, ఆ జరిగేట్లు చూడటమే ధర్మ సంస్థాపనార్థాయ. ఈ దైవ కార్యం ఎక్కడ జరుగుతున్నా దుష్ట శక్తుల విజృంభణ అని ఉంటుంది.
ఇప్పుడు అయితే మనము శిష్యులుగా అని చెప్పుకునే వాళ్ళు, సత్యాన్ని అన్వేషించే వాళ్ళము, సత్యం వైపు నిలబడాలి, ప్రతికూల శక్తులకు విరుద్ధంగా పోరాటం జరగాలి. ఇదే మనకు మదర్ శ్రీ అరవిందులో ఎన్నో చోట్ల జరిగింది. ఈ అర్జునుడి విషయానికి వస్తే కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు ఎవరి పక్క నిలబడనన్నాడు. తన శత్రువుల మీద, తనపై దాడి చేసే వాళ్ళ మీద కూడా నేను పగ తీర్చుకోను, ఎలాంటి చర్య పగ కాదు, ఎలాంటి చర్య కూడా తీసుకోనన్నాడు. అయితే సమత్వాన్ని గట్టిగా పట్టుబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని శత్రువులతో పోరాడమంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? సమత్వం అన్నది ఆత్మధర్మం, కాబట్టి పాపం అంటదు. నువ్వు సమత్వం నిలుపుకో, సమత్వంతో సత్యాన్ని స్పష్టంగా చూస్తూ ఏదైతే మనం ఇప్పుడు చెప్పామో పరిణామగతిని సత్యపరంగా ముందుకు తీసుకొని పోవడం ధర్మం అని చెప్పి, ఆ రకంగా సత్యం వైపు చూస్తూ, సత్యాన్ని స్పష్టంగా చూస్తూ యుద్ధం చేయంటాడు. కాబట్టి ఆ సత్యం పక్క నిలబడటము, దాడి చేస్తున్న అసత్యాన్ని సమ్మతించకపోవటము, జంకకుండా వెనుదిరగకుండా సత్యానికి విధేయత చూపించటము, ప్రతికూల శక్తులను వాటి దాడులను వ్యతిరేకించటము, ఇవన్నీ కూడా సమత్వానికి విరుద్ధం కాదు. ఇవి సమత్వంతో పొసగనివి కాదు. మనకు అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మదర్ శ్రీ అరవిందులు అసుర శక్తులతో చేసిన పోరాటం 20వ శతాబ్ద చరిత్రలో చూస్తే మనము చాలా సందర్భాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి రెండు ప్రపంచ యుద్ధాల్లో వాళ్ళు చేసుకున్న జోక్యం. డివైన్ ఫోర్సెస్ గెలిచేట్టుగా చేశారు వాళ్ళు జోక్యం చేసుకొని. ఇప్పుడు తెర వెనుక అసుర శక్తులతో వాళ్ళు జరిపిన ఈ మహాసంగ్రామం అన్నది ఎవరికి చాలా మందికి తెలియదు. మనం చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు చేసిన త్యాగం. ఇది 1914లో మదరు అప్పుడే పాండిచేరికి వచ్చారు. మదర్ తన రూమ్ లో కూర్చొని గాఢ ధ్యానంలో ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తున్నారు మదర్. అప్పుడు కాళికామాత, నల్లగా దిగంబరంగా ఉన్న కాళికామాత, మెడలో ఇలా పుర్రెల దండ వేసుకొని ఉంటుంది. ఆ కాళికామాత ఈ ద్వారంలోంచి లోపలికి మదర్ గదిలోకి వచ్చి మదర్ ఎదురుగా ఉన్మత్త నాట్యం చేస్తూ, పిచ్చిగా నాట్యం చేస్తూ ప్యారిస్ ఆక్రమించబడింది అని గట్టిగా చెప్పింది. అప్పుడు మదరు నెమ్మదిగా దృఢంగా గట్టిగా, లేదు, ప్యారిస్ రక్షించబడుతుంది అన్నారు. ప్యారిస్ అక్కడ రక్షించబడింది. అలాగే సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనకు తెలిసిందే, లాస్ట్ వచ్చేపాటికి యుద్ధం ముగిసేపాటికి మొత్తం అంతా అయిపోయింది, జర్మన్లు గెలిచారు అనుకున్నారు. వాళ్ళు ఆ విజయపు అంచుకు వచ్చినప్పుడు సడన్ గా ఈ ఫ్రాన్స్ దగ్గర ఏమైపోయింది, ఒక పొగ మంచు ఏర్పడింది. ఆ పొగ మంచుతో వాళ్ళు వెనక్కి తిరగాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు పరాజయ పాలయ్యారు. వీళ్ళు మిత్రకూటమి విజయం పొందారు. అయితే అక్కడ మరి ఆ పొగ మంచు అన్నది ఎలా వచ్చింది ఆ టైంలో? అది అసాధారణం. ఆ టైంలో పొగమంచు ఎప్పుడూ ఏర్పడదు, కానీ పొగమంచు వచ్చింది. ఎలా వచ్చింది ఆ పొగమంచు అన్నదానికి శ్రీ అరవిందులు నిరోద్బరంతు అనుకుంటాను అన్నారు. అవును, అది అసాధారణము, కానీ మరి శ్రీ అరవిందులు చెప్పుకోరు కదా శ్రీ అరవిందులు చేసింది, కానీ వచ్చింది అన్నారు. ఈ రకంగా ఇవి మచ్చుకు ఎగ్జాంపుల్స్. ఇలా మదర్ శ్రీ అరవిందులు ఆసురిక్ ఫోర్సెస్ తో, మరి వాళ్ళది సమత్వం. ఎందుకు ఇవన్నీ ఆసురిక్ ఫోర్సెస్ తో చేశారు ఈ పోరాటం అంటే ధర్మ సంస్థాపనే అక్కడ కూడా ఉంది. కాబట్టి ఇలా ఈ సమత్వాన్ని మనము నిలుపుకోవాలా అనే దీంట్లో అక్కడ అసత్యం జరుగుతుంటే అసత్యానికి మనం విధేయత చూపించకూడదు. సత్యం ఎక్కడన్నా ఓడిపోతుంది అనుకుంటే దానికోసం మనం పోరాడటం అన్నది మన సమత్వం కోల్పోవటం కాదు. మనలో ఇంకా అసమత్వం నెలకొనడానికి ఇంకో కారణము మన అహంకారం. అహం అంటే నేను ప్రత్యేకం అన్న భావన. ఇది ఎప్పటికీ ఆత్మవిస్మృతిని కలిగిస్తుంది. నేను ప్రత్యేకం అనుకుంటుంటే ఒక పైన పొరలో ఉంటాం మనం తప్ప మనకు అంతరాత్మ స్పర్శ అన్నది అసలు ఉండదు. లోతుల్లో ఉన్న వ్యక్తిగత అహంకారాన్ని మనం వదిలేయాలి. ద్వేషము, చెడు చేయాలనే ప్రాణిక సంకల్పము, వైటల్ విల్, వీటిని నిరాకరించాలి. మన అహంకారంలో ఉండే 4 రకాల సమత గురించి శ్రీ అరవిందులు సింథసిస్ ఆఫ్ యోగాలో చెప్తారు. అంటే మనం ఇది సమత అనుకుంటాం, ఇప్పుడే చెప్పుకుంటున్నాం. సమత అని పొరపాటు పడతాం, కానీ అది అహంకారంతో ఉన్న సమత. అవి ఏమంటే నిరాశ నిస్పృహలతో ఉన్న వైరాగ్య సమత. నిరాశ నిస్పృహలతో ఇంకా నేనేమి చెయ్యను, నేను సమత్వంతో ఉంటాను, ఏది ఎదుర్కోను, ఏది చెయ్యను అని ఉండటం అలాంటిది. ఇది ఇలా వైరాగ్యాన్ని తెచ్చుకోవడం కూడా మన అహమే. ఇది వైటల్ కి చెందినది. ఇంకా రెండవది అహంభావ సమత. అహంభావ సమత అంటే నేనే గొప్ప అని
అనుకుంటే నేను చేసేదే కరెక్ట్. నేను సమత్వంతోనే ఉంటాను ఎప్పుడు. నేను చేసేది కరెక్ట్ అనుకోవడం అహంభావ సమత. కాఠిన్యత, ఉదాసీనతలతో ఉండే సమత. ఇంకా 4వది తనను తానే ఏవగించుకొని, తనను తానే తన నుండి తానే ముడుచుకొని పోయి, నేను దేనికి పనికిరాను, నాకేది చేత కాదు అన్నట్టుగా ముడుచుకొని పోయి, దీంతో పొందే సమత. ఇవన్నీ కూడా మనము సమత అనుకుంటాం కానీ ఇవన్నీ మన అహంకార సంబంధమైనవి తప్ప ఈక్వానిమిటీ కాదు. ఇలా మనలో కనిపించకుండా అతి సూక్ష్మంగా ఉండే ఈ అహాన్ని వదిలేస్తేనే మనము సత్యాన్ని సమతను స్థాపించుకోగలుగుతాం. అంటే మనము సత్యాన్ని అందుకోవాలన్నా, సత్య ప్రకాశాన్ని చూడాలన్నా మనలో సమత్వాన్ని స్థాపించుకోవడం అనేది ముఖ్యమైన అంశం. ఈ 3 అంశాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి నిశ్చల మనసు కానీ, శాంతి కానీ, సమత. ఇవి మన పూర్ణయోగానికి గట్టి పునాది. వీటి సహాయంతో సురక్షితంగా, తొందరగా మనం అనుకున్న లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చేరగలుగుతాం. ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.